సత్య న్యూస్ నేను శ్రవంతి ముందుగా హెడ్లైన్స్. రిటైర్డ్ ఉద్యోగుల భవన నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసిందన్న మాజీ మంత్రి గుంటగండ్ల జగదీశ్వరరెడ్డి. మాజీ మంత్రిని కలిసిన రైస్ మిల్లర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. రైతుల నుండి కొనుగోలు చేసే వరి ధాన్యం తూకంలో ఎలాంటి తేడాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్న ఏపీఎం వినోద్ కుమార్. భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే జగదీశ్వరరెడ్డి. యువమోర్చా నల్గొండ పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి ఆధ్వర్యంలో పట్టణ కమిటీ సమావేశం. నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చిన ఎన్ఐయుఎస్ఈ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ బ్లూర్. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న మురికి కల్వర్టును వెంటనే మూసివేయాలన్న సిపిఐ ఎంఎల్ మాస్ ల్యాండ్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. శ్రీరాముని దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య. అప్పారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గెలుపే మా లక్ష్యంగా పనిచేస్తామన్న భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రిజర్వేషన్లు 100% అమలు చేయాలన్న గోండువాన సంక్షేమ పరిషత్ కన్వీనర్ సోందె వీరయ్య. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిత్యం ఆర్థిక సహాయం సహకరిస్తుంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలాది మంది కుటుంబాలకు ఆదుకుంటున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా నకరేకల్ మండలం కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగుల భవన నిర్మాణానికి 2,50,000 రూపాయలు తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ద్వారా అందజేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిత్యం ఆర్థిక సహాయం సహకరిస్తుంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలాది మంది కుటుంబాలకు ఆదుకున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రాన్ని రిటైర్డ్ ఉద్యోగుల భవన నిర్మాణానికి 2,50,000 రూపాయలను తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ద్వారా అందజేశారు. గతంలో కోమటిరెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో నూతనకల్ మండల కేంద్రాన్ని రిటైర్డ్ ఉద్యోగుల సరని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. అప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిటైర్డ్ ఉద్యోగుల భవన నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం ఉద్యోగ భవనం నిర్మాణం జరుగుతున్న తరుణంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ పంపారు. దాంతో ఆయన దగ్గర ఉండి మరి భవన స్లాబ్ వేపించారు. అనంతరం తీగల గిరిధర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పాటుపడుతున్న గొప్ప ప్రజా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ మండల అధ్యక్షుడు ఏరెడ్డి నారాయణరెడ్డి, కార్యదర్శి బండి కృష్ణయ్య, గౌరవ అధ్యక్షుడు జి హనుమంతరావు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నూతనకల్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బొడ్డుపల్లి అంజయ్య, మండల నాయకుడు సాబాది వాసు, వండపల్లి చంద్రు తదితరులు పాల్గొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు రండలని, మార్పు తెస్తామంటే మీకు ప్రజలు పట్టం కట్టారని, నిజమే మార్పు వచ్చింది, రైతుల పంటలు ఎండిపోతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. కుక్కల్లాగా జిల్లా మంత్రి మురుగుపడుతున్నాడు. కోమటిరెడ్డి నెల రోజుల నుండి కనబడతలేడని, రైతులకు ముఖం చాటేసే తిరుగుతున్నాడని అన్నారు. మిర్యాలగూడలో వడ్ల కొనుగోలు మిల్లర్లపై చర్యల గురించి కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. ఏమైందని చర్యలు లేవు, పైగా గిట్టుబాటు ధర ఇవ్వడం మానేశారని తెలిపారు. మోడీని ఎదిరించిన వ్యక్తి కేసీఆర్ ముందు కాంగ్రెస్ వారు ఎంత? కేసీఆర్ కాలిగోటి కూడా పనికిరాడని మోడీని ఏం పీకలేకపోయిండు. మీరేం పీకుతారు రేవంత్ రెడ్డి? 100 రోజులలో 200 మంది రైతులు చనిపోయారు. మీరు ప్రభుత్వానికి కనబడడం లేదా? 2014 ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్నారు. సూర్యాపేట తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రిని శాల్వాలతో సన్మానించగా వారికి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు.
సూర్యాపేట తాలూకా రైస్ మిల్లర్ అసోసియేషన్ నూతనముగా ఎన్నికైన కమిటీ సభ్యులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రిని శాల్వలతో సన్మానించగా వారికి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల కొరకు ఎలాంటి అవినీతికి తావు లేకుండా సేవలు అందించాలని తెలిపారు. మాజీ మంత్రిని కలిసిన వారిలో నూతనంగా ఎన్నికైన సూర్యాపేట తాలూకా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బోనాల రవీందర్, ఉపాధ్యక్షులు కక్కిరేని చంద్రశేఖర్, కార్యదర్శి కొత్త ఆంజనేయులు, సహాయ కార్యదర్శి పోతుగంటి నరసింహారావు, కోశాధికారి చెల్లా అశ్విన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం వినోద్ కుమార్ సోమవారం సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కోరారు. నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం వినోద్ కుమార్ సోమవారం సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు. రైతులు తెచ్చిన వరి ధాన్యంలో తేమ శాతం పరిశీలించి తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వరి ధాన్యం తూకం వేయడానికి హమాలీల కొరత మరియు లారీల కొరత లేకుండా చూసుకుంటామని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు సౌకర్యం కోసం ఐకేపీ సభ్యులు కోరిన వెంటనే రైతుల కొరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేసి మంచినీటిని అందించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ఎవరికి అధికంగా డబ్బులు ఇవ్వకూడదని, దళారీలను ఆశ్రయించకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వినోద్ కుమార్, శ్రీనిధి రాష్ట్ర అధ్యక్షురాలు గాలెంక ఇందిర, సిసి సత్యనారాయణ, ఐకేపీ సభ్యులు బిరుదోజు యాదమ్మ, మేకల భవానీ, ఫరానా, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఏమో తెచ్చిరా తోలేదు గింజ కూడా ఎక్కువ జోకలే ఏ బస్తాల కూడా నేను వచ్చి చెప్పిపోయిన ఆల్రెడీ. యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేష్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత సమావేశానికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడాలని ఆరోపించారు. రైతుల ధాన్యం కొనుగోలు 2,700 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సి ఉంటే 2,100 మాత్రమే ఇస్తున్నారని, మిల్లర్లతో అధికార పార్టీ కుమ్మక్ అయిందని, ప్రజలు మార్పు కోసం కోరుకున్న దిశగా మాత్రం ప్రభుత్వం పనిచేయడం లేదని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారని పిలుపునిచ్చారు. నేను బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడతాం, నేను దాడులు చేస్తాం, భయపెడతాం, ఏమి చేయలేదు. మీరందరూ పోయింది. ఈ దేశంలో మోడీ మొట్టమొదటి చేసిన మొదలాడు కేసీఆర్. మోడీ ఇదే మోడీకి సభలో చెప్పిన మొదలాడు కేసీఆర్. కానీ నువ్వే చేశావు మీద మోడీ. ఇవే బీఆర్ఎస్ సైనికులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన చేతులు ప్రజాక్షేత్రం ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మన బాధ్యత ఉంది. ఈ ఎన్నికల్లో మన బలిదానం ఏమిటాలి దాన్ని నిర్ణయించుకోవడం ముఖ్యమైన ఏం లేదు. ఏ పరిస్థితి లేదు. వాళ్ళు దూరంగా జెండా పట్టుకొని
ఉప్పు కింద మైకిందని పచ్చడికోసం అవసరం మనకు లేదు. రోజు పనికి వచ్చే కూడా మనకు లేదు. ఏ ఊళ్ళో లాభం లేదు. ఒకరు మాట అంటే పరిస్థితి ఉంది. 100 రోజుల్లోనే రైతులకి నేను అనుకోలేదు, ప్రజలకి బాధ వస్తే నేను అనుకోలేదు, నేను 10 ఏళ్ళు నిర్మాణం చేసి ఆరోగ్య చూడలేదు, నేను వచ్చిన వల్ల ఆరోగ్య సహకరించకపోయినా వచ్చిన దయచేసి ప్రభుత్వం మీద అర్థం చేసుకొని ఆ రైతులు అడిగిన కోరిక నెరవేర్చండి, రుణమాఫీ ప్రకటించండి, బోనస్ ఇస్తామని చెప్పండి. ఒకవేళ ఎన్నికల నిబంధనలు ఉన్నాయనుకుంటే ఎన్నికల కమిషన్ మీరు ఉత్తరం రాయండి, నేను కూడా ఒప్పుకుంటా ప్రతిపక్ష నేతగా. ఆనాడు ఎన్నికల ముందు రైతులకు ఇస్తానని మీరు వద్దని చెప్పినా నేను కూడా అలా చెప్పాను. రైతులకు నేను ఏ న్యాయానికి సిద్ధంగా ఉంటా, ఎన్నికల కమిషన్ రాయండి అప్పటి వరకు నేను కూడా ఒప్పుకుంటానని చెప్పి మీరందరూ కూడా దృష్టి ఇదే మాట్లాడి కేసీఆర్ ఏమంటాడు? కేసీఆర్ గారు చచ్చిపోయిన రైతులను పంపండి, 24 గంటల్లో పంపండి, నేను చూస్తాను. కేసీఆర్ 24 గంటలు తీసుకోవాలి, 4 గంటలు పంపండి. ఎందుకంటే నిజం కాబట్టి ఆయన దగ్గర ఉన్నది కాబట్టి మాట్లాడాడు. కల్పించింది కాదు, మీరు రాసే కల్పించి రాసింది కాదు. 200 మంది తీస్తూ 4 గంటల్లో పంపిండి రేవంత్ రెడ్డి. వాస్తవానికి భారతీయ ముఖ్యమంత్రి ఏం చేయాలి? దాన్ని వచ్చాక ఆలోచించుకొని చెప్పాలి. లేదు నిజం కాదు, 200 మంది కాదు, 50 మంది పోయి 100 మంది పోయి 150 మంది పోయి అని చెప్పాలి. లేకపోతే కేసీఆర్ మొత్తం 40 మంది చెప్పాలి. మాట్లాడుకుంటే ఏమన్నాడు? ఏ కేసీఆర్ 4 మంది కూడా కరెంట్ ఏమంటే రైతులు నీళ్ళు ఏమంటే కేసీఆర్ 4 మంది కూడా కేసీఆర్ పొలం ఉంది, నాగేంద్ర వచ్చి మాట్లాడు. ఇక ఆయన పోటీపడి మంత్రులు ఓటు కేసీఆర్ అంటాడు, ఓటు కేసీఆర్ 100 మీటర్లు మొదలెట్టాలంటాడు. ఈ మాట మాట్లాడింది కేసీఆర్ అడిగిన దానికి వీళ్ళు మాట్లాడిన దానికి ఏమైనా పొందడం ఉందా, సంబంధం ఉందా? మీరు ఇదే రాస్తారు. కేసీఆర్కి భగ్నమైంది, ఇది మాత్రమే చాలా సంతోషం అనిపించింది. వాస్తవానికి ఎవరు సోమవారం నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో యువమోర్చా పట్టణ అధ్యక్షులు దుబ్బాక సాయి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో యువమోర్చా పట్టణ అధ్యక్షులు దుబ్బాక సాయి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి ప్రచారం చేస్తూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ యువత ముందుండి నడిపించాలన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఢిల్లీలో నరేంద్ర మోడీని, నల్గొండలో శానంపూడి సైదిరెడ్డిని గెలిపించే దిశగా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ బీజేపీ పట్టణ అధ్యక్షులు కంకణల నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గాలి శ్రీను, యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శులు నాంపల్లి అయ్యప్ప, భరత్, ఉప్పుతాల రఘు, ఉపాధ్యక్షులు గోపిరెడ్డి వర్షిత్, లింగస్వామి, కంకణం సోమేష్ రెడ్డి, కార్యదర్శులు వంశీ, వేణుగోపాల్, శ్రీను, అధికార ప్రతినిధి సాయి కుమార్, వరికుప్పల వినయ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
బ్యాక్ టు సత్య న్యూస్. సోమవారం సూర్యాపేటలో జరిగిన ఎన్ఎస్యుఐ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ బ్లూమ్, నల్గొండ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు మొహమ్మద్ ఆరిఫ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వెంకట్ పాల్గొని మాట్లాడారు. సోమవారం సూర్యాపేటలో జరిగిన ఎన్ఎస్యుఐ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ బ్లూర్, నల్గొండ జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షులు మొహమ్మద్ ఆరిఫ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వెంకట్ పాల్గొని వారు మాట్లాడుతూ నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి ఓటు వేసి రాష్ట్రంలోనే భారీ నుంచి అతి భారీ మెజారిటీ వచ్చేలా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, బూత్ లెవెల్ నుండి ఓటర్ను బలోపేతం చేయాలని వారు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ ఫాహద్ బాయ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిప్రసాద్, చందనారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రితేష్ రావు, పిండం రాజు మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఈరోజు ఇక్కడ రాలేకపోయారు. రెండో విషయం వచ్చేసరికి మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ఎట్లయితే మనకు వెంకటన్న యంగ్ అండ్ డైనామిక్ ఎమ్మెల్సీ మనకు ఎన్ఎస్యుఐ తరఫు నుంచి ఉన్నారో, అదేవిధంగా ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థులలో కూడా రఘువీర్ అన్న అదేవిధంగా యంగ్ అండ్ డైనామిక్ ఉన్నాడు. కాబట్టి ఏదున్నా చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి, విద్యార్థుల గురించి ప్రత్యేకించి యువత గురించి ఆలోచించి శ్రద్ధ పెట్టే వ్యక్తి. కాబట్టి మనందరం కూడా ఒకసారి ఎన్నో పుస్తకములు ఇరగొట్టే విధంగా తెలంగాణ గుణపాఠాలు చెప్పులకు యువకులు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని చెప్పని ఆ యువకులని వెంట నడిపిస్తూ తీసుకొని వెళ్లి ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికుడు కూడా ఆ బాధ్యత మీ భుజస్కంధాలపై ఎత్తుకుంటారని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ గారికి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు గారికి, ఈ యొక్క ఏర్పాట్లను చూసిన మా సోదరులు ఏదైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితేష్ గారికి. చౌటుపల్ పట్టణ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీరామ భక్తులకు అన్ని సౌకర్యాలు వెసులుబాటులో ఉండే విధంగా స్థలాన్ని సోమవారం మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీరామ భక్తులకు అన్ని సౌకర్యాలు వెసులుబాటులో ఉండే విధంగా స్థలాన్ని సోమవారం మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, రామాలయ గుడి చైర్మన్ బొబ్బిల్ల మురళి, కామశెట్టి చంద్రశేఖర్, గుర్రం వెంకటేష్, పోలుదు శ్రీనివాస్, మున్సిపల్ టౌన్ అధ్యక్షుడు సురవి నరసింహగౌడ్, సందగల్ల సతీష్, గుజ్జల సురేందర్ రెడ్డి, దాచిపల్లి ప్రకాష్, కాసుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ బాబు జగ్జీవన్రావు విగ్రహం దగ్గర ఉన్న మురికి కాలువను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కాలువను పరిశీలించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ బాబు జగ్జీవన్రావు విగ్రహం వద్ద ఉన్న మురికి కాలువను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కాలువను పరిశీలించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ గత 3-4 సంవత్సరాల నుండి బస్టాండ్ సెంటర్లో ఈ కాలువను మూసివేయకుండా అలాగే ఉంచుతున్నారన్నారు. ఈ కాలువ సూర్యాపేట బస్టాండ్ చౌరస్తాలో ఉండడం, ఇక్కడ ఎప్పుడూ జనసంచారం వాహనాలతో రద్దీగా ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా దీని పక్కనే అనేక మంది బతుకు తెరువు కోసం చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, పాన్ షాపులు, టీ స్టాల్స్ పెట్టుకొని జీవిస్తున్నా పట్టించుకోకుండా రోడ్డు వెడల్పు చేసినప్పుడు ఈ కాలువని మూయకుండా అలాగే ఉంచి వివిధ కారణాలు చెబుతూ ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారన్నారు. ఈ కాలువ అలాగే ఉంటే దాని చుట్టుపక్కల ఉన్న జనాలకు, అక్కడి నుండి వెళ్ళే వాళ్లకు ఆ దుర్గంధపు వాసన పీల్చడం వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతిని ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయన్నారు. ఇకనైనా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి మురికి కాలువ పనులు పూర్తి చేసి ప్రజలకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మా పార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, ఏఎఫ్టియు జిల్లా కార్యదర్శి వీరబోయిన రమేష్, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేదాంత భజన మందిరానికి సోమవారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య 10 క్వింటాల బియ్యం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
శ్రీరామనవమి వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేదాంత భజన మందిరానికి సోమవారం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య 10 క్వింటాళ్ల బియ్యం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని దయతో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని వారన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఆయన ప్రారంభించారు. ఉగాది పర్వదినం నుండి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అర్చకులు ఇమ్మడి సోమనర్సయ్యను వేద మంత్రాలతో ఆశీర్వదించి ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాచర్ల వెంకటేశ్వరరావు, కోశాధికారి సోమ అశోక్, ప్రధాన కార్యదర్శి నకరకంటి నాగరాజు, సూర్యాపేట తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోనాల రవీందర్, ఉపాధ్యక్షులు కక్కిరేని చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్, ఆర్యవైశ్య యువజన జిల్లా సంఘం అధ్యక్షులు మీలా వంశీ, శంకర్, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ మదిర అప్పారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా వేద పండితులు వేద మంత్రోచ్చరణ నడుమ వందలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తుమ్మల కుటుంబ సభ్యులు స్వామివారికి సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ మధిర అప్పారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా వేద పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ వందలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తుమ్మల కుటుంబ సభ్యులు స్వామివారికి సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల ప్రభాకర్ రెడ్డి, తుమ్మల రవీందర్ రెడ్డి, తుమ్మల కృపాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కృష్ణార్జున రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, వెంకట నారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కుమరయ్య, నరసింహ, లచ్చయ్య, లింగయ్య, వెంకటేశం, బద్రి, మల్లేశం, సీను, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. सप्त पुण्यपुरी विराजिते गंगा सिंधु सरस्वती कृष्णवेणी बलापहरणे भीमर्चादि महापुण्य नदी पवित्रते अंगवंग कलिंग काश्मीर कांबोज सुरेर दूरास्त महाराष्ट्र मगध मालव नेपाल सोल पांच उद्योगराभ्यां वरदा भवन्तु सावधान सुलग्ने सावधान सुमुहूर्ते सावधान लक्ष्मीपाद पंकजम तुल्यो सदा मंगलम सावधान सुमुहूर्ते सावधान लक्ष्मी नारायण चिंतन सावधान अश्वत्थो बदरीच चिंतन पूर्वा मंगलम सावधान सुलग्ने सावधान सुमुहूर्ते सावधान लक्ष्मी नारायण चिंतन ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते वेदो लक्ष्मीं नरपगामिनी लक्ष्मी सकलानाः मंगलो पालितावनभक्त जीवन पालना मोने कदेलन అరూరు గ్రామం అప్పారెడ్డిపల్లె మధిర ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పూర్వకాలము నుండి గ్రామానికి ఈశాన్య భాగంలో ఎత్తైన కొండపైన ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉన్నది. అటువంటి దేవాలయాన్ని ఈ మధ్యకాలం అనగా 2020వ సంవత్సరంలో పునరుద్ధరణ చేసి మహామండపము, విమాన గోపురము మరియు రాజగోపురము లాంటి ఆర్చిని ఏర్పాటు చేసి విశాలమైనటువంటి ప్రాంగణాన్ని సిద్ధం చేసి ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడం జరిగింది.
నాటి నుండి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలకి సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిపేందుకు శిలాశిల్పంతో సుందరమైన సుశోభితమైన ఒక కళ్యాణ మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఆ కళ్యాణ మంటపానికి 7 లక్షల రూపాయలతో శాశ్వతమైనటువంటి శిలాశిల్పంతో కూడిన సుందర సుశోభితమైనటువంటి శిల్పకళతో శిలాశిల్పముతో ఈ యొక్క కళ్యాణ మంటపాన్ని సిద్ధం చేసి ఈనాడు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణం లోక కళ్యాణం కోసం ఈ యొక్క అప్పారెడ్డిపల్లి గ్రామ ప్రజలు సమస్త ప్రజానీకం సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్న ఉద్దేశం చేత కోరిక చేత అటువంటి సంకల్పాన్ని పెట్టుకొని కుగ్రామం అయినప్పటికీ సమాజంలో ఉన్న అన్ని వర్ణాల వారిని అన్ని సామాజిక వర్గాల వారిని పిలిపించి ఈ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ రేపు తాళ్లాడ మండలంలో పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మండల అధ్యక్షుడు ఆపతి వెంకటరామారావు అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఖమ్మం జిల్లా భాజపా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతి రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ రేపు తాళ్లాడ మండలంలో పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మండల అధ్యక్షుడు ఆపతి వెంకటరామారావు అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఖమ్మం జిల్లా భాజపా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతి రెడ్డి పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు సత్తుపల్లి నియోజకవర్గంలో అభ్యర్థి శ్రీ తాండ్ర వినోదరావు విస్తృత స్థాయి ప్రచారం ఉంటుందని ప్రథమంగా తాళ్లాడ మండలంలోని మల్లారం గ్రామంలో ప్రారంభించి అక్కడి నుండి బాలంపేట అన్నారు. బిల్లుపాడు, వెంగన్నపేట గ్రామాల నుండి కల్లూరు గ్రామంలో ప్రవేశిస్తారని, ఈ మండలంలో ఈ గ్రామాల్లో కార్యకర్తలు అందరూ కూడా వినోద్రావు పర్యటన విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధి దశలో పయనిస్తుందని, ఈ పయనంకి ఇంకా కొనసాగాలంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ సైనికుడైన తాండ్ర వినోద్రావుని గెలిపించి పార్లమెంట్లో మన ఖమ్మం వారిని వినిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతి రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావ కిరణ్, మండల ప్రధాన కార్యదర్శి గాద కృష్ణారావు, యువమోర్చా అధ్యక్షులు ఎల్లంకి సుధాకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోమవారం భద్రాచలం కేంద్రం సుందరయ్య నగర్లో ఎస్టీ సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గోండువాన సంక్షేమ పరిషత్ కన్వీనర్ సోందే వీరయ్య పాల్గొని ప్రసంగించారు. సోమవారం భద్రాచలం కేంద్రం సుందరయ్య నగర్లో ఎస్టీ సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గోండువాన సంక్షేమ పరిషత్ కన్వీనర్ సోందే వీరయ్య పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రిజర్వేషన్ 100% అమలుకై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తమ వైఖరి తెలపాలని కోరారు. భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను మంజూరు చేయాలని, భద్రాచలంలో 45 జీవోను అమలు చేస్తూ 3 గ్రామ పంచాయతీలకు తక్షణమే ఎన్నికలు, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నేతలు చేస్తున్న రియల్ ఎస్టేట్ని అరికట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి 2024 నోటిఫికేషన్ ప్రకటనలో ఆర్టికల్ 244(1) అనుసరించి ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలను స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ డిఎస్సి మరియు జనరల్ డిఎస్సి 2 రకాల నోటిఫికేషన్ ప్రకటించాలి. జనరల్ డిఎస్సిని ప్రకటించడం మూలంగా షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో రాజ్యాంగ ఉల్లంఘన, అన్యాయం జరుగుతుంది. షెడ్యూల్డ్ ట్రైబ్, ఎస్టీలకు న్యాయం చేకూర్చాలని తమరిని అభ్యర్థించుచు మరియు ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం తక్షణమే ట్రైబల్ అడ్వైజర్ కమిటీ టీఏసీసీ తీర్మానం చేసి 100% రిజర్వేషన్ అమలుకు కృషి చేయాలి. ఆ తర్వాతే ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కొమరం బుచ్చయ్య దొర, ఎస్టీ సంఘాల ఐక్యవేదిక కోఆర్డినేటర్ లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. రిటైర్డ్ ఉద్యోగుల భవన నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసిందన్న మాజీ మంత్రి గుంటగడ్డ జగదీశ్వర్ రెడ్డి. మాజీ మంత్రిని కలిసిన రైస్ మిల్లర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. రైతుల నుండి కొనుగోలు చేసే వరి ధాన్యం తూకంలో ఎలాంటి తేడాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్న ఏపీఎం వినోద్ కుమార్. భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. యువమోర్చా నల్గొండ పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి ఆధ్వర్యంలో పట్టణ కమిటీ సమావేశం.
నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చిన NIUSC రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ బ్లూర్. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న మురికి కల్వర్టును వెంటనే మూసివేయాలన్న CPI-ML మాస్ ల్యాండ్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. శ్రీరాముని దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య. అప్పారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాడ్ల వినోద్రావు గెలుపే మా లక్ష్యంగా పనిచేస్తామన్న భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రిజర్వేషన్లు 100% అమలు చేయాలన్న గోండ్వాన సంక్షేమ పరిషత్ కన్వీనర్ సోందె వీరయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.